దేవ అయితే నిద్రపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి మిథున దెయ్యం రూపంలో వచ్చి దేవాని పట్టి పీడిస్తూ ఉంటుంది. అది చూసి దేవ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక మిథున ఏంటి, అమ్మో ఇదేంటి ఒక దెయ్యంలా నన్ను చంపేస్తుందా ఏంటా అని చెప్పి దేవ భయపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మిథున దెయ్యం ఎలా అంటూ ఉంటుంది, ఏంటి నీ కారణంగా ఈ మిథున చాలా బాధపడుతుంది. నీ కారణంగా తిను ఎన్నో బాధలు పడుతూ ఎన్నో ఏడుపులు ఏడ్చుకుంటూ ఇక్కడే నీకోసం ఉంటుంది. అయినా సరే నువ్వు అస్సలు పట్టించుకోవటం లేదు. ఒక బెడ్షీట్ అడిగినా సరే నువ్వు ఇవ్వలేకపోతున్నావు కదా, అసలు నువ్వు బ్రతికేది ఎందుకు? అలాంటప్పుడు ఆ అమ్మాయి మెడలో నువ్వు ఎందుకు తాళి కట్టాలి? నీకోసం అన్నీ వదులుకొని నిన్నే నమ్ముకొని ఇక్కడికి వచ్చిందా? అలాంటప్పుడు నువ్వు తనని ఎలా చూసుకోవాలి? అలాంటిది నువ్వు తనని కనీసం పట్టించుకోకుండా నీ నిద్ర నువ్వు పోతావా? అసలు నిన్ను ఇలా కాదు చంపేస్తానని చెప్పి మిథున గట్టిగా అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న దేవ ఒక్కసారిగా షాక్ అయ్యి, వద్దు వద్దు నన్ను చంపద్దు ప్లీజ్, నన్ను వదిలేయి అని చెప్పి అంటూ ఉంటాడు. అయినా సరే మిథున దెయ్యం అయితే, లేదు నిన్ను చంపేస్తాను, నీ కారణంగా ఆ అమ్మాయి ఇన్ని బాధలు ఇన్ని అవమానాలు పడుతుంది, అయినా సరే నువ్వు కనీసం పట్టించుకోవటం లేదు, అందుకే నిన్ను ఇప్పుడు చంపేస్తాను అంటూ అక్కడ ఉన్న మిథున దెయ్యం అయితే దేవాకి భయపెడుతూ ఉంటుంది. దాంతో దేవ అయితే వద్దు వద్దు నన్ను చంపద్దు, దయచేసి నన్ను చంపద్దు, నేనేం పాపం చేయలేదని చెప్పి అంటాడు. అది విని మిథున దెయ్యం అయితే, లేదు నువ్వు ఆ అమ్మాయి మెడలో తాళి కట్టి ఆ అమ్మాయిని ఇబ్బంది పెడతావా, నిన్ను చంపేస్తానంటూ ఇలా గట్టిగా పొడిచేస్తుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.